హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మనసు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళతో చెప్పుకోవచ్చు. కానీ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఎవరికి చెప్పుకుంటారు? అర్థం చేసుకోండి. మనసుకు కోపం రావడం గొప్ప కాదు. ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప. ఈ ప్రపంచంలో ఎన్ని ఆటలున్నా మనుషులు మాత్రం అవతలి వాళ్ళ భావాలతోనే ఆడుకోవడానికి ఇష్టపడతారు, కాదంటారా? అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావటం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావటమే నిజమైన అదృష్టం అంటే. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం ఒంటరితనం కాదు, మనకున్న బాధలు పంచుకోవడానికి వీలు లేని, అలాగే వీలు కాని మనుషుల మధ్య ఉండటమే అసలైన ఒంటరితనం, కాదంటారా? ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారు. వారిని పొందలేరు, అలాగే వదులుకోనూ లేరు, వారితో మాట్లాడనూ లేరు, కనీసం కలుసుకోనూ లేరు. అయినా సరే వారిని మర్చిపోలేరు. వారి జీవితం నుండి ప్రాణం ఉన్నంత వరకు వెయ్యనూ లేరు. అవునా? మనిషికి కోపం ఉండటంలో తప్పేమీ లేదు. కానీ ఒక మనిషిని వదులుకునేంత కోపం ఎప్పటికీ ఉండకూడదు. గుర్తుంచుకోండి. మనం చేసే తప్పేంటో తెలుసా? మనల్ని పట్టించుకునే వాళ్ళని వదిలేసి మనం పట్టించుకునే వాళ్ళ గురించి ఆలోచించడమే. అర్థమైందనుకుంటా. ఒక స్త్రీయే కదా, ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. తన మనసులో నిన్ను భగవంతుడిలా పూజించినంత కాలం నువ్వు ఏమన్నా కూడా సర్దుకుపోతుంది. ఒక్కసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే నిన్ను మనిషిగా కూడా తను గుర్తించదు. గుర్తుంచుకోండి. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లుగానే ప్రతి మనసు కూడా కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసులు దూరంగా ఉన్నా లేదా కనిపించకపోయినా ఆ మనసులోనే వేదన చెందుతుంది. ప్రేమంటే పొందటమో పోగొట్టుకోవడమో కాదు. ప్రేమంటే కలవడమో విడిపోవడమో కాదు. ప్రేమంటే ఒకరి హృదయంలో మరొకరు ఉండటం, ఒకరికి మరొకరు జీవితాంతం కలిసి తోడుగా ఉండటమే నిజమైన ప్రేమంటే. మనల్ని అర్థం చేసుకునే మనిషి మన జీవితంలో ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది, కాదంటారా? ప్రేమను తెలపడానికి ఎంత ధైర్యం కావాలో ఆ ప్రేమను త్యాగం చేయడానికి కూడా అంతకంటే ఎక్కువే ధైర్యం కావాలి. ఏమంటారు? అవసరాలకు ప్రేమించిన వారు బాగానే ఉంటారు, కానీ అతిగా ప్రేమించిన వారే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి. అన్యాయంగా ఒకరిని నొప్పించి పొందిన ఆనందం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, కానీ ఆ మనసు యొక్క కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే శిక్ష తగులుతుంది. గుర్తుంచుకో. ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి. ప్రేమించబడాలి అంటే అదృష్టం ఉండాలి. ఆ ప్రేమను కాపాడుకోవాలి అంటే నమ్మకం ఉండాలి. అర్థమైందనుకుంటా. కారణం చెప్పగలిగే ప్రేమ కేవలం ఒక ఆకర్షణ. కారణం చెప్పలేని ప్రేమ ఎప్పటికీ ఒక అన్వేషణ. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరాన్ని కోరుకునేవారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది. మన సంతోషాల్ని అలాగే బాధల్ని పంచుకోవడానికి ఒక తోడుంటే బాగుంటుంది, కానీ అన్ని సమయాల్లో మన సంతోషాలు అలాగే బాధలు పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు అనేది జీవిత సత్యం. నీకు నువ్వు తప్ప. నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే నీ జీవితంలో ఏదో ఒక అనర్థం జరిగితే తప్ప నీకు ఏది అర్థం కాదు. అదృష్టం అంటే ఏమిటో తెలుసా? ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించటం. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమ మాత్రమే ఇవ్వగలదు. అది బాధ కావచ్చు, సంతోషం కూడా కావచ్చు. ఒక్కసారి ఒకరిని మనం మనసులో స్థానం ఇచ్చామంటే మన గుండె ఆగే వరకు కూడా ఆ స్థానం అలాగే ఉండాలి. గుర్తుంచుకోండి. నీకోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు, వీలు చేసుకొని మాట్లాడటమే నిజమైన ప్రేమంటే. అందరి కష్టాల్లో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్నా పచ్చి నిజం.
ఎవరు చెప్పారు మనిషికి మరణం ఒక్కసారే అని? ప్రేమించిన వారిని, కోల్పోయిన హృదయాన్ని అడిగితే చెప్తుంది ప్రతిరోజు మరణమే అని. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు. తలరాతలు లేకపోయినా మనసులో శాశ్వతంగా ఉంటారు, కాదంటారా? మనవి కాని బంధాల వెంట ఎంత పడినా కూడా మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. మనది అయితే ఎప్పటికీ మనల్ని వదలదు, మనది కాకపోతే ఎన్నటికీ దక్కదు. గుర్తుంచుకోండి. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మనం ఎలా ఉన్నామో సమాజం తెలుపుతుంది. జీవితంలో కోట్లు సంపాదించినా కూడా కలగని ఆనందం ఒక మంచి పని చేస్తున్నప్పుడు, మంచివారిని ఆత్మీయులుగా పొందినప్పుడు మాత్రమే కలుగుతుంది, కాదంటారా? ఇక నిజానికి వెళ్దామండి. హిందీలో ఒక వర్డ్ ఉంది, అది దానే దానే పర్ లిఖా హై కానే వాలా కా నామ్ అని. దాని అర్థం ప్రతి గింజ మీద తినేవాళ్ల పేరు రాసుంటుంది అని. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనది కాని దాన్ని మనం ఎంత తినాలని లేదా పొందాలని ప్రయత్నించినా అది మనకు ఎప్పటికీ దక్కదు. దాన్ని మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది మన తలరాతలో రాసుంటే అది మనకి అందుతుంది. ఇక ఫైనల్గా సర్వేజన సుఖనో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలు. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.